హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు నా పోస్టర్. ఒక డెబ్యూ పాయింట్ గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. డాన్ సారీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నీల్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? స్లో మోషన్ ఫైట్స్ ఉంటాయి. కేజీఎఫ్లో డస్ట్లో లేకపోతే డార్క్నెస్, స్క్రీన్ మీద బ్లడ్ ఇవన్నీ చూపించి ఒక డైరెక్టర్ గుర్తిస్తారు. అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన కట్అవుట్ చూస్తే ఎవరైనా సలాం అనేంత దాకా ఆ ఎలివేషన్స్ ఉంటాయి అన్నమాట. కానీ లోపల ఇంకో విషయం ఉంది. అదేంటంటే ఆ వైలెన్స్ మాన్స్టర్లో ఆ డైరెక్టర్లో ఒక లవ్ యాంగిల్ కూడా ఉందంట. సో ఏంటి ఆ లవ్ యాంగిల్ అంటే, అస్సలు ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి అయితే మీరు అనుకుంటే పప్పులో కాలేసిందే. చాలా హీట్ ఎక్కుతుంది ఇంటర్నెట్లో. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం వెళ్లే ముందు ఇంట్లో ఒక క్యూట్ డ్రామా జరిగింది. అదేంటి అంటే తన వైఫ్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్యాన్స్ షాక్ అయిపోయారు ఇదంతా చూసి. అంతేకాదు ప్రశాంత్ అంటే ఏదో క్రేజీగా లేకపోతే ఎలివేషన్ స్టార్ అని ఇట్లా అనుకున్న వాళ్ళంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ అయిపోయి ఎమోషనల్ ఫేజ్ ఇంతుందా అనుకున్నారు. ఇన్నాళ్ళు రాఖీ బాయ్ని క్రియేట్ చేసిన నీల్గానే మనం చూసాం. కానీ ఇప్పుడు చూస్తుంది మాత్రం ఒక సాఫ్ట్ ఫాదర్ని అని ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఆ ఫొటోస్ మీరు కూడా చూడండి. తన కూతుర్ని ఎంత గట్టిగా హగ్ చేసుకుని డాడీ ఐ మిస్ యూ అని ఆ పాప చెప్తుంటే నీల్ కళ్ళలో నీళ్ళు తిరిగాయంట. సో ఆ పెయిన్, ఆ లవ్ అంతా కూడా హగ్లో గమనిక కనిపిస్తుంది. సో డోర్ దగ్గర వాళ్ళిద్దరూ ఉన్న ఆ సీన్ని వాళ్ళ వైఫ్ షేర్ చేసింది. అయ్యో షూటింగ్ కోసం వెళ్ళాలంటే ఆయనకు కూడా హోమ్ సిక్ వచ్చేసిందిరా బాబు అని ప్రశాంత్ నీల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? వైలెన్స్ కింగ్ వాళ్ళ కూతురికి మాత్రం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతున్నారు అని అనిపించిందా? సో ఈ ట్విస్ట్ లేకపోతే మీకేమనిపిస్తుంది? కానీ ఇక్కడ లాజిక్ కూడా ఉంది, మీరు గమనించారా? 100 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా ప్రెషర్, స్టార్స్ ఇమేజ్, ఇదంతా మోయడానికి కావాల్సింది ఏంటి? ఎనర్జీ కదా. అయితే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బహుశా మనం గమనిస్తే ఎవరికైనా ఏదైనా చేయాలనే తపన ఫ్యామిలీ నుంచి వస్తుంది, ఆ లవ్ డోస్ నుంచి వస్తుంది కావచ్చు అని అనిపిస్తుంది. బయట ఆయన సెలబ్రిటీ, కానీ ఇంట్లోకి వస్తే ఎంత నార్మల్గా వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు క్యారీ చేస్తూ అలా వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనేది కూడా ఒకసారి మనం గమనించాలి. జస్ట్ ఇదొక ఎగ్జాంపుల్ లాంటిది మాత్రమే. అంత కూల్గా హ్యాండిల్ చేయగలుగుతున్నారేమో మేబీ ఈ ప్రెషర్స్ అన్నిటిని హ్యాండిల్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఏ రేంజ్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నీల్ సినిమాలో వైలెన్స్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఖచ్చితంగా అది టాప్ లెవెల్లో ఉంటుందని మనకు తెలుసు. ఇంకో సీక్రెట్ ఏంటంటే అంత స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా, ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఓన్లీ కేజీఎఫ్ అయినా సలార్ అయినా మదర్ సెంటిమెంట్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఆయన రియల్ లైఫ్లో ఉన్న ఎమోషన్ టచ్ని మనకి ఫిలిమ్స్లో చూపిస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది కదా. మీకేమనిపిస్తుంది? సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్టీఆర్ మూవీలో ఈ మాస్లో ఎంత ఎమోషన్ చూపిస్తాడో కదా అని మీకు కూడా అనిపిస్తుందా? ఏ స్టార్ డైరెక్టర్లో ఒక సాఫ్ట్ సైడ్ నచ్చుతుంది మీకు? జనరల్గా ఇలా నీల్ గురించి కానీ వేరే ఇంకా ఎవరైనా డైరెక్టర్స్ మీకు గుర్తొస్తున్నారా ఇది చూసిన తర్వాత? మీకేమనిపిస్తుంది? మీ కామెంట్ని మాకు తెలియజేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు తెలియజేస్తూనే ఉంటాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.